ఆండాళ్ తిరువడిగలే శరణం. ఈరోజు వ్రతంలో 3వ రోజుకు చేరుకున్నాం. ఈ పాసురానికి ఒక ప్రత్యేకమైన పాసురంగా చెప్తుంటారు. ఈ పాసురం విష్ణుమూర్తి అవతారంలో ఒకటైన వామన అవతారం విశిష్టత చెప్పారు. సిరి సంపదలకు, సమృద్ధికి, వీటన్నిటికీ కూడా ఈ పాసురాన్ని చెప్తుంటారు. అలాగే పండుగలకు పిల్లలకి హారతిచ్చే సమయాల్లో కూడా ఈ పాసురాన్ని పాడుతుంటారు. ఈ వ్రతం చేసే వారి సంబంధీకులే కాకుండా ఈ లోకానికి కూడా మంచి జరుగుతుంది అని ఆండాళ్ళమ్మవారు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ తిరుప్పావై వ్రతం చేయటానికి కావలసిన ముఖ్య లక్షణములు ముఖ్యంగా అసూయ లేకపోవటం. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు, ఎవరైతే అసూయ లేకుండా ఉంటారో వాళ్ళే దానిని అర్థం చేసుకోగలరు. కాబట్టి మనందరము కూడా ఈ అసూయ భావాలు లేకుండా ఇతరుల్లో ఉన్న మంచి గుణాలను చూస్తూ వారి తప్పులను వెతకకుండా అలా మంచి ఆలోచనతో, మంచి మనసుతో మనము ఈ వ్రతం చేయటానికి రండి అని అమ్మవారు అందరినీ పిలుస్తున్నారు. ఇప్పుడు 3వ పాసురం అనుసంధానం చేసుకుందాం. ஓங்கி உலகளந்த தமன் பேர்பாடி நாங்கள் நம் பாவைக்கு சாத்தி நீராடினாள் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னலோடு கயலுகளா பூங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்பா தேங்காதே புக்கிருந்து சீர்த்தமுலை பத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்து ఏలోరెంపవాయ్. ప్రతిపదార్థం ఓంగి పెద్దగా పెరిగి యులహు లోకములను అళుందా కొలిచినటువంటి ఉత్తమన్ ఆ పురుషోత్తముని యొక్క నామములను పాడి కీర్తించి నాంగళ్ మేము నంపావైకు మా వ్రతమునకని సాతి ఒక మిషపెట్టి నీరాడినాడు స్నానం చేసినచో తీంగు అంటే ఈతి బాధలు లేకుండా నాడెళ్ళాం దేశమంతా తింగళ్ నెలకు 3 వానలు ముమ్మారి పేదు వర్షించి ఓంగు దానిచే పెరిగి పెద్దదైన వరిచేల మధ్య కయల్ చేపలు యుగళ్ ఎగురుచుండవలేను పూంకువళై అందమైన ఎర్రని కలువ పూలలో పొరి మెరయుచున్నటువంటి తుమ్మెదలు కనపడుప్ప నిద్రించుచుండగా తేంగాదే అంటే ఏమాత్రము సంకోచం లేకుండా పుక్కు పశువుల కొట్టంలోనికి ప్రవేశించి ఇరందు స్థిరముగా కూర్చొని సీతములై ఆ బలమైన చనుకట్లను పట్టివాంగా లాగగా కుండలను నిరయుక్కం నింపుతున్న వళ్ళల్ ఉదారములైన అంటే వాటంతట అవే వచ్చుచుండగా పెరుంబసుక్కల్ అంటే ఆ గోవులను నీంగాదే శాశ్వతమైన తరగని సెల్వం సంపదను నిరైందు నిండి ఉండవలను ఏలోరంబావాయ్. ఈ విధముగా వ్రతము చేయుటకు మనసు పెట్టుడు, ఇది మా వ్రతమై ఉన్నదని అర్థం. భావం పూర్వం బలిచక్రవర్తి ఇచ్చిన దానమును పొందిన ఆకాశము వరకు వామనునిగా వచ్చి త్రివిక్రముడుగా పెరిగిన ఈ 3 లోకములను తన పాదముతో కొలిచిన పురుషోత్తముడు ఆ త్రివిక్రముని నామమును నోరారా పాడి మేము వ్రతము నెపంతో స్నానం చేసి వ్రతం చేయగా దేశమంతా నెలకు 3 వానలు పడి అంటే సక్రమంగా వానలు పడి ఈతి బాధలు తొలగి ఎటువంటి బాధలు లేకుండా సుఖముగా ఉండవలను. ఆకాశము వరకు పెరిగిన వరిచేలలో చేపలు త్రుళ్ళుచుండగా కలువ పువ్వులలో తుమ్మెదలు నిద్రించుచుండగా పంటలు సమృద్ధిగా పండాలి. పాలు పితకటానికని కొట్టంలోనికి వెళ్ళి కూర్చుండగానే ఆ చనుకట్లను పట్టుకోగానే పశువులు వాటంతట అవే పాలను స్రవించినట్లుగా పాలను సమృద్ధిగా ఇస్తుండవలను. నస్వర్వము కాని సంపద ఈ దేశమంతా నిండవలెను అని ఈ పాశ్రమంలో గోదా అమ్మవారు చెప్తున్నారు. మనకి తెలుసు కదా, వామనావతారం అంటేనే చాలా ప్రత్యేకమైనటువంటి అవతారం. ఎందుకంటే విష్ణుమూర్తి
బలిచక్రవర్తికి ఇంద్రునికి కూడా పాలించమని రాజ్యాన్ని ఇస్తారు. కానీ ఈ బలిచక్రవర్తి కాస్త పెద్దరికంగా అందరినీ గదమాయించే టైప్ అన్నమాట. కాబట్టి ఇంద్రుణ్ణి భయపెట్టి చాలా బాధలు పెడుతుంటాడు. ఇంద్రుడు కూడా తమ పిల్లవాడిలాగానే కదా అని స్వామి వామనుడిగా వచ్చాడు. కానీ ఇతర రాక్షసులను సంహరించినట్లు ఏ రూపంగానైనా వచ్చి బలిచక్రవర్తిని సంహరించవచ్చు. కానీ ఆయన ఆ విధంగా చేయలేదు. ఎందుకంటే బలిచక్రవర్తి దాన ధర్మాలు చేయటంలో ఆయనే సాటి కాబట్టి. ఆ పరంధామునికి తెలుసు ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో. అందుకని వామన రూపంలో వచ్చి బలిచక్రవర్తిని యాచకుడిగా యాచిస్తాడు. దానంగా 3 అడుగులు ఇమ్మని కోరగా దానికి బలిచక్రవర్తి సరే అని స్వామికి దానంగా 3 అడుగులు ఇస్తానని మాట ఇస్తాడు. అప్పుడు వామనుడు పెరిగి పెరిగి ఒక కాలు భూమి మీద, 2వ అడుగు ఆకాశంలో కొలవగా 3వ అడుగునకు ఎక్కడా అని అడుగగా బలిచక్రవర్తి శిరస్సు వంచగా తన పాదములతో బలిని పాతాళానికి త్రొక్కి ఇంద్రుడికి బలి బాధ నుండి విముక్తుని చేశాడు స్వామి. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే ఈ వ్రతం చేయటం, స్నానం చేయటం అంతా ఒక నెపము మాత్రమే. ఈ వ్రతము వల్ల ఆ పురుషోత్తముణ్ణి గానం చేస్తూ ఆయనను కీర్తిస్తూ ఉండడం వల్ల పంటలు బాగా పండాలి, వరిచేలలో చేపలు ఎగురుతుండాలి, ఈ ప్రకృతి అంతా రమణీయంగా ఉండాలి, తుమ్మెదలు ఎగురుతూ ఉండాలి, ఆ గోవుల పాలు వాటంతటవే వర్షిస్తుండాలి. కాబట్టి ఈ వ్రతము చేసిన వారినే కాకుండా వారికి సంబంధించిన వారికి, వారున్న ప్రాంతము వారికి కూడా చాలా సుఖాలు సంతోషాలు కలుగుతాయని, దేశం సుభిక్షంగా ఉంటుందని ఆండాళ్ తల్లి ఈ పాసురంలో మనకు తెలిపారు. ఆండాళ్ తిరువడిగళే శరణం.